హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో దీపావళి స్పెషల్గా బాదుషా చేస్తున్నాను. ఇలా నేను చెప్పిన విధంగా బాదుషాను ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ఇలాగే చేసేయండి. ఇలా నేను చేసిన పద్ధతిలో చేసేసి ఇలా కొలతలు తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ బాదుషాను ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. అస్సలు లేట్ చేయకుండా వచ్చేయండి మరి హాసిని రెడ్డి కిచెన్లోకి. ముందుగా అయితే ఇక్కడ నేను గోధుమ పిండికి బదులుగా మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి నచ్చకపోతే గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు. 250 గ్రామ్స్ మైదా పిండి తీసుకుంటున్నాను. ఇది తీసుకున్న మైదా పిండిని మంచిగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. జల్లెడ పట్టడం అనేది అయితే కంపల్సరీగా చేయాలి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేయండి. చిటికెడు ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇదంతా కూడా నూనె కానీ నీళ్ళు కానీ వేయకముందే పిండికి అంతా పట్టేటట్టు ఇలా కలిపేయండి. తర్వాత 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యికి బదులుగా నూనె కూడా తీసుకోవచ్చు. కొంచెం వేడి చేసింది అయితే బాగుంటుంది. నెయ్యి కరగబెడతాం కాబట్టి ఎలాగో వేడి ఉంటుంది కాబట్టి ఇలా వేసేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నెయ్యి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఇది కూడా వేసేసి ఇదంతా కూడా పిండికి మంచిగా కలిసేటట్టు కలపాలి. మనం దీన్ని ముద్దలాగా చేస్తే ఇట్లా ముద్దలాగా రావాలి. అప్పుడే పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా కూడా అవుతుంది పిండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసి కొంచెం టైట్గా ఉన్న బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనం షుగర్ పాకం పట్టాలి కాబట్టి. తర్వాత ఏ బౌల్తో అయితే మైదా పిండి తీసుకుంటున్నామో అదే బౌల్తో సరిపడా షుగర్ కూడా తీసుకుంటున్నాను. షుగర్ కొంచెం ఎక్కువే అవుతుంది, కాకపోతే బాదుషా చేస్తున్నప్పుడు అవి మునగాలి కాబట్టి షుగర్ అంతా నిండా పట్టాలి కాబట్టి కొంచెం షుగర్ పాకాన్ని ఎక్కువగానే చేస్తున్నాను. షుగర్ని ఏ బౌల్తో వేసామో అదే బౌల్తో సగం వరకు నీళ్ళు కూడా వేసేసి ఇవి సిమ్లో ఉంచేసి కలుపుకుంటూ షుగర్ అంతా కూడా కరిగేటట్టు ఇలా కలపాలి. షుగరు పూర్తిగా కరిగి ఇలా పైకి కొంచెం నురగలాగా వస్తున్నప్పుడు సగం నిమ్మకాయ ఒక్కని తీసుకొని ఇలా రసాన్ని దీంట్లోకి పిండేయాలి. ఇట్లా చేయడం వల్ల పాకం అనేది చివరి వరకు కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. తర్వాత ఒక చిన్న ప్లేట్లో కానీ లేదంటే బౌల్లో కానీ కొన్ని నీళ్ళు వేసేసి షుగర్ సిరప్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేస్తే చూడండి ఈ రకంగా ఉందంటే బాదుషాకు సరిపోయే పాకం వచ్చిందని అర్థమవుతుంది. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసి ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి. మామూలుగా మనం పూరి ఏ సైజులో చేస్తామో అంత అలా ఉంటే సరిపోతుంది ఉండ. ఇలా అన్నీ కట్ చేసేసి ఇలా ఒక్కొక్క దాన్ని అరచేయిలో వేసేసి ఈ రకంగా ఉండేటట్టు చేయాలి. ఇట్లా పొరలు పొరలుగా వస్తేనే బాదుషా అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది, లేదంటే సరిగా రాదు, ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా ఉండేటట్టు చూడండి. పక్కన ఇలా లేయర్గా కనిపిస్తుంది కదా, ఇలా ఉంటేనే బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇలా మధ్యలోకి హోల్ కూడా చేసేసి ఇవన్నీ కూడా రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి నూనెను అస్సలు వేడి ఎక్కువ కానివ్వద్దు. కొంచెం నూనె వేడి కాగానే ఈ బాదుషాలు ఒక్కొక్కటిగా దీంట్లో వేసేయాలి. ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోకండి. నూనె అస్సలు కూడా వేడి కావద్దు, కొంచెం లైట్గానే వేడి కావాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా కొంచెం సేపటి వరకు వాటికవే పైకి వచ్చేంత వరకు కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచాలి. పూర్తిగా బాదుషాలన్నీ పైకి తేలిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అటు ఇటు అనుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే బాదుషాలు పర్ఫెక్ట్గా పొంగుతాయి, కరెక్ట్గా క్రంచీగా ఉంటాయి. లేదంటే ఎక్కడే కొంచెం మిస్ అయినా కూడా బాదుషాలు అనేవి పర్ఫెక్ట్గా రావు. బాదుషాలన్నీ ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఈ బాదుషాలన్నీ తీసేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని నూనె చల్లగా చేసినా పర్వాలేదు, లేదంటే ఇంకా కొంచెం నూనెను మళ్ళీ వేసేసి ఎక్స్ట్రా నూనెను వేసైనా నూనె చల్లగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బాదుషాలు వేసేసి సిమ్లోనే ఉంచేసి పైకి వచ్చేంత వరకు సిమ్లోనే వేయించుకోవాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా సేమ్ బౌల్లో వేసుకోవాలి.
ఇప్పుడు వేయించిన బాదుషాలను ముందుగా ప్రిపేర్ చేసి రెడీ ఉంచిన షుగర్ పాకంలోకి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసేసి ఒక 5-10 నిమిషాల వరకు 5 లేదా 10 నిమిషాల వరకు ఉంచేసి వీటిని ఒక్కొక్కటిగా తీసేయాలి. షుగర్ అంతా కూడా పట్టేటట్టు చేసేయాలి. 10 నిమిషాల తర్వాత వీటిని తీసేసి మిగిలినవి కూడా వేసేయాలి. సేమ్ అలాగే అన్నింటిని కూడా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, స్వీట్ షాప్ స్టైల్లోనే వచ్చాయి బాదుషాలన్నీ కూడా. మీరు కూడా బాదుషాలను ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, మరికొంతమందికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.